ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చెప్పినాం. ఏ విచారణ లేదు దాని మీద. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాను, నేను అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి, అధికారులు అరెస్ట్ చేయండి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది. మీ లోపాయికారి ఒప్పందాలతోని లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోళం చేస్తే మేమంతా పిచ్చోళం కాదు. మేము ఏం జరుగుతుందో ప్రజలు గుర్తిస్తున్నారు. మీ డీల్ కుదిరే వారు కూడా ఇదే విధంగా చేస్తున్న విషయం మాకు తెలుసు. మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు, కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు, జులుం ప్రదర్శిస్తుంది. వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారణ విలువాలని చెప్పి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. మేము రాయాలి, వీరు లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టిన ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఆయనకు అని చెప్పేసి మీ మీద ఏ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు పెట్టిన విచారణ దొంగే నీతులు మాడితే పట్టించుకోను నేను. నీ కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి, నేను చాలాసార్లు ప్రమాణం చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. ఇలా నీతులు మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. నేను నన్ను విచారణ పిలిచినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆరోపించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు. కానీ ఆ సిట్ ఏమైంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. వ్యక్తిత్వం ఉంది, కొంపలు ముంచి తమాషాలు చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని, ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పండ్లు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యమైంది? నీ పౌరుషం ఏమైంది? నీ లోపల పిరికితనం ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు.